Welcome to Naresh Academy UPSC APPSC Group 1 and 2 Related Delhi Current Affairs Marchi 14 2024 Prelims Practice and Previous ప్రశ్నలు Question number 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కి సంబంధించి కింది స్టేట్మెంట్లలో ఏది ఖచ్చితమైనది ఎస్బీఐ మొత్తం ఆస్తుల ప్రకారం భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయకరణ నుండి ఎస్బీఐ ఉద్భవించింది. ఎస్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చే నిర్వహించబడుతుంది మరియు దాని నియంత్రణ ఫ్రేమ్వర్క్ కింద పనిచేస్తుంది. కింది వాటిలో సరైనవి ఏవి? 1 మాత్రమే, 2 మరియు 3 మాత్రమే. 1, 2 మరియు 3 పైవేవి కాదు. జవాబు ఆ 3 పై 3 ప్రకటనలు సరైనవి. వివరణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అనేది ఒక భారతీయ బహుళజాతి ప్రభుత్వ రంగ బ్యాంకు మరియు మహారాష్ట్రలోని ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగిన ఆర్థిక సేవల చట్టబద్ధమైన సంస్థ. ఎస్బీఐ ప్రపంచంలోనే 43వ అతిపెద్ద బ్యాంక్ మరియు ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో 2020 నాటి ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేషన్ల జాబితాలో 221వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ బ్యాంకు. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకు మరియు ఆస్తుల వారీగా 23% మార్కెట్ వాటా మరియు మొత్తం రుణం మరియు డిపాజిట్ల మార్కెట్లో 25% వాటాతో భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్. ఇది దాదాపు 250,000 మంది ఉద్యోగులతో భారతదేశంలో 5వ అతిపెద్ద ఉద్యోగ సంస్థ. జూన్ 2021 చివరి నాటికి రూ. 20 లక్షల కోట్ల మొత్తం డిపాజిట్లు మరియు 25.23 లక్షల కోట్ల రూపాయలు స్థూల అడ్వాన్స్లతో ఎస్బీఐ భారతదేశపు అతిపెద్ద బ్యాంక్. బ్యాంక్ ఆఫ్ కలకత్తా నుండి 1806లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా స్థాపించబడింది. ఇది భారత ఉపఖండంలోని పురాతన వాణిజ్య బ్యాంకుగా మారింది. బ్యాంక్ ఆఫ్ మద్రాస్ బ్రిటిష్ ఇండియాలోని ఇతర 2 ప్రెసిడెన్సీ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ కలకత్తా మరియు బ్యాంక్ ఆఫ్ బాంబేలో విలీనం చేయబడింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. ఇది 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. భారత ప్రభుత్వం 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై నియంత్రణను తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతీయ సెంట్రల్ బ్యాంక్ 60% వాటాను తీసుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చింది. ఏప్రిల్ 1, 2017న ఎస్బీఐ దాని 5 అనుబంధ బ్యాంకులు మరియు మరొక బ్యాంకుతో విలీనం చేయబడింది. దీంతో ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంకులు ఎస్బీఐలోకి వచ్చాయి. ఈ అనుబంధ బ్యాంకులలో 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, 3 స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, 4 స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా మరియు 5 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. 6వ బ్యాంకు భారతీయ మహిళా బ్యాంకు. క్వశ్చన్ నంబర్ 2 ఖేలో ఇండియా చొరవకు సంబంధించి కింది ప్రకటనల్లో ఏది సరైనది? ప్రకటన 1 ఖేలో ఇండియా భారతదేశం అంతటా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రకటన 2 ఈ చొరవ క్రికెట్ మరియు హాకీ వంటి సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడంపై మాత్రమే దృష్టి సారిస్తుంది. ప్రకటన 3 ఖేలో ఇండియా ప్రతిభావంతులైన యువ అథ్లెట్లకు వారి శిక్షణ మరియు అభివృద్ధిని మరింతగా కొనసాగించడానికి స్కాలర్షిప్ ప్రోగ్రాంను కలిగి ఉంది. ఎంపికలు ప్రకటనలు 1 మరియు 2 మాత్రమే సరైనవి. ప్రకటనలు 2 మరియు 3 మాత్రమే సరైనవి. ప్రకటనలు 1 మరియు 3 మాత్రమే సరైనవి. పై ప్రకటనలన్నీ సరైనవే. జవాబు 3 ప్రకటనలు 1 మరియు 3 మాత్రమే సరైనవి. వివరణ ప్రకటన 1 సరైనవది. ఖేలో ఇండియా ప్రోగ్రాం భారతదేశంలో క్రీడల అభివృద్ధికి జాతీయ యోజన పథకం. దీనిని 2018 సంవత్సరంలో అప్పటి క్రీడా మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఢిల్లీలో ప్రారంభించారు. భారతదేశంలో క్రీడా సంస్కృతిని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రకటన 2 తప్పు. ఖేలో ఇండియా ప్రోగ్రాం క్రికెట్ మరియు హాకీ వంటి సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడంపై మాత్రమే దృష్టి సారిస్తుంది కాదు, ఇతర క్రీడలను ప్రోత్సహించడంపై మాత్రమే దృష్టి సారిస్తుంది.
ప్రకటన 3 సరైనవది. ఖేలో ఇండియా ప్రతిభావంతులైన యువ అథ్లెట్లకు వారి శిక్షణ మరియు అభివృద్ధిని మరింతగా కొనసాగించడానికి స్కాలర్షిప్ ప్రోగ్రాంను కలిగి ఉంది. ఎంపికైన క్రీడాకారులు వరుసగా 8 సంవత్సరాల పాటు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ మొత్తానికి అర్హులు. ఖేలో ఇండియా ప్రోగ్రాం అంటే ఏమిటి? ఖేలో ఇండియా కార్యక్రమం క్రీడల అభివృద్ధికి జాతీయ కార్యక్రమం. ఖేలో ఇండియా కార్యక్రమం కింద హైపవర్డ్ కమిటీ వివిధ స్థాయిలలో ముఖ్యమైన విభాగాల్లో గుర్తించబడిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు 8 సంవత్సరాల పాటు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు వార్షిక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తుంది. ఖేలో ఇండియా పథకం గుజరాతీ ఈ ఖేల్ మహాకుంభ్ మోడల్పై ఆధారపడింది. ఇందులో 27 విభాగాలు ఉన్నాయి మరియు దేశం నలుమూలల నుండి పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాలను పాల్గొనడానికి ఆహ్వానిస్తుంది. ఖేలో ఇండియా కార్యక్రమం 3 పథకాల విలీనం: రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, అర్బన్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ మరియు నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ స్కీమ్. క్రీడా మంత్రిత్వ శాఖ ఖేలో ఇండియా పథకాన్ని 2021 నుంచి 22 వరకు నుండి 2025 నుంచి 26 వరకు పొడిగింపు కొనసాగింపును ప్రకటించింది. క్వెశ్చన్ నంబర్ 3. మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ మరియు భారతదేశంలో ద్రవ్యోల్బణ లక్ష్యానికి సంబంధించి కింది ప్రకటనలలో ఏది సరైనది? సరైనది ప్రకటన 1. వినియోగదారుల ధరల సూచిక సిపిఐ ద్రవ్యోల్బణం పరంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంతో ధర స్థిరత్వాన్ని కొనసాగించడం ఎంపీసీ యొక్క ప్రాథమిక ఆదేశం. ప్రకటన 2. ప్రభుత్వం నిర్దేశించిన ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడానికి రెపో రేటుగా పిలువబడే భారతదేశంలో బెంచ్మార్క్ వడ్డీ రేటును నిర్ణయించడానికి ఎంపీసీ బాధ్యత వహిస్తుంది. ప్రకటన 3. ప్రస్తుతం సెట్ చేయబడిన ద్రవ్యోల్బణం లక్ష్యం 4% వద్ద ఉంది. టాలరెన్స్ బ్యాండ్ +/- 2%. ఎంపికలు 1. ప్రకటనలు 1 మరియు 2 మాత్రమే సరైనవి. 2 ప్రకటనలు 2 మరియు 3 మాత్రమే సరైనవి. 3 ప్రకటనలు 1 మరియు 3 మాత్రమే సరైనవి. 4 పై ప్రకటనలన్నీ సరైనవే. సమాధానం: 4 పై ప్రకటనలన్నీ సరైనవే. వివరణ: ద్రవ్య విధాన కమిటీలో 6 సభ్యులు ఉంటారు. భారత ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన 3 సభ్యులు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 3 సభ్యులు ఉంటారు. ఆర్థిక ద్రవ్య విధాన వైఖరి ఆర్థిక పరిస్థితులను సమీక్షించి నిర్ణయం తీసుకోవడానికి ఎంపీసీ సంవత్సరానికి కనీసం 4 సార్లు సమావేశమవుతుంది. అది తన నిర్ణయాలను ప్రచురిస్తుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం లక్ష్యం 2% టాలరెన్స్ బ్యాండ్తో 4% వద్ద సెట్ చేయబడింది. మొదటి ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ సెప్టెంబర్ 29, 2016న స్థాపించబడింది. అక్టోబర్ 5, 2020 నాటి అధికారిక గెజిట్లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రస్తుత ద్రవ్య విధాన కమిటీ సభ్యులు ఈ క్రింది విధంగా ఉన్నారు. 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చైర్పర్సన్ ఎక్స్ అఫిషియో. 2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్. ద్రవ్య విధానానికి బాధ్యత వహిస్తారు సభ్యుడు ఎక్స్ అఫిషియో. 3. సెంట్రల్ బోర్డ్ ద్వారా నామినేట్ చేయబడే భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ఒక అధికారి మెంబర్ ఎక్స్ అఫిషియో. 4. ప్రొఫెసర్ అషిమా గోయల్, ప్రొఫెసర్, ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ సభ్యురాలు. 5. ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ, ప్రొఫెసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ సభ్యుడు. మరియు 6. డాక్టర్ శశాంక భిడే, సీనియర్ సలహాదారు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఢిల్లీ సభ్యుడు. ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన పాలసీ రెపో రేటును ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ నిర్ణయిస్తుంది. ఎంపీసీ సంవత్సరానికి కనీసం 4 సార్లు సమావేశం కావాలి. ఎంపీసీ సమావేశానికి కోరం 4 సభ్యులు లోని ప్రతి సభ్యునికి 1 ఓటు ఉంటుంది మరియు సమానమైన ఓట్ల సందర్భంలో గవర్నర్కు 2వ లేదా కాస్టింగ్ ఓటు ఉంటుంది. ద్రవ్య విధాన కమిటీలోని ప్రతి సభ్యుడు ప్రతిపాదిత తీర్మానానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటు వేయడానికి గల కారణాలను పేర్కొంటూ ఒక ప్రకటనను వ్రాస్తారు. క్వెశ్చన్ నంబర్ 4. భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి.
ఒకటి ఆహార ద్రవ్యోల్బణం అనేది నిర్దిష్ట కాలంలో ఆహార పదార్థాల ధరల పెరుగుదలను సూచిస్తుంది. 2 భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణానికి దోహదపడే కారకాలు వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రతికూల వాతావరణ పరిస్థితులు. 3 వ్యవసాయ ఉత్పత్తులపై ఎగుమతి నిషేధం విధించడం ద్వారా ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. కింది వాటిలో సరైనవి ఏవి? 1 మరియు 2 మాత్రమే, 2 మరియు 3 మాత్రమే, 1 మరియు 3 మాత్రమే, 1 2 మరియు 3. సమాధానం 4పై 3 ప్రకటనలు సరైనవి. వివరణ: అభివృద్ధి చెందిన దేశాలలో ఆహార ధరల పెరుగుదల చికాకు మరియు ఫిర్యాదుకు కారణం. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెరుగుతున్న ఆహార ధరలు ఆకలితో ఉండటం మరియు తినడానికి తగినంతగా ఉండటం మధ్య వ్యత్యాసాన్ని సృష్టిస్తాయి. ఆహారం ధర చాలా హెచ్చుతగ్గులకు గురవుతుంది. డిమాండ్ మరియు సరఫరా రెండూ అస్థిరంగా ఉన్నందున వ్యవసాయ ధర మారుతూ ఉంటుంది మరియు వాతావరణం మరియు అనేక ఇతర కారణాల వల్ల సరఫరా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అవి తరువాత చర్చించబడతాయి. సాధారణ అస్థిరత ఉన్నప్పటికీ ఆహార ధరలు పెరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. క్వశ్చన్ నంబర్ 5. భారత్ శక్తి వార్తల్లో ఎందుకుంది? జవాబు: భారత్ శక్తి పేరుతో ఇటీవల దేశ త్రివిధ దళాలు రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతంలో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశంలో రూపొందించిన అత్యాధునిక ఆయుధాలతో విన్యాసాలను నిర్వహించాయి. ఎందుకీ విన్యాసాలు? శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనడానికి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఆయుధాలతో త్రివిధ దళాలు ఈ విన్యాసాలను నిర్వహించాయి. రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతంలో మార్చి 12, 2024న ఈ విన్యాసాలను భారత నౌకదళాలు, ఆర్మీ, వాయుదళాలు సంయుక్తంగా నిర్వహించాయి. ప్రదర్శనలో పాల్గొన్నవి నిఘా ఉపగ్రహాలు. క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా ముందుగానే 8 లక్ష్యాలను గుర్తించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన వివిధ పరికరాలు ప్రదర్శించబడతాయి. వీటిలో ఏ తేజస్ భారతదేశపు తేలికపాటి యుద్ధ విమానం. ALH-AIM-4 అధునాతన తేలికపాటి హెలికాప్టర్. మొబైల్ యాంటీ డ్రోన్ వ్యవస్థ వైమానిక దాడులను ఎదుర్కోవడానికి. T-90 యుద్ధ ట్యాంకులు, స్వదేశీ యుద్ధ ట్యాంకులు. ధనుష్ స్వదేశీ ఫిరంగి తుపాకీ. K9 వజ్ర SVA చోదక హోవిట్జర్. పినాకా రాకెట్లు, బహుళ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ. కృత్రిమ మేధ AI తో అనుసంధానం. ఈ వ్యాయామం కృత్రిమ మేధస్సుతో అనుసంధానించబడిన వ్యవస్థలు. ఈ విన్యాసాలను యుద్ధాన్ని తలపించేలా నిర్వహించారు. శత్రు శిబిరాలను టార్గెట్ చేసుకుని దాడి చేయడానికి. నిఘా ఉపగ్రహాలు, డ్రోన్లు. అవి అందించే సమాచారం ఆధారంగా కృత్రిమ మేధ AI-తో అప్పటికప్పుడు వ్యూహాల్లో మార్పులు చేస్తుంటారు. దేశాలు తమ ఆయుధాగారాలు, వ్యూహాత్మక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలను శత్రు ఉపగ్రహాలు గుర్తుపట్టకుండా చూడటానికి వాటి రూపురేఖల్లో మార్పులు చేస్తుంటాయి. మన ఉపగ్రహాలు, డ్రోన్ల ద్వారా అందిన సమాచారాన్ని AI-తో విశ్లేషిస్తే ఆ గుట్టు వీడుతుంది. ఆ సామర్థ్యాన్ని కూడా తాజా విన్యాసాల్లో ప్రదర్శించారు. క్వశ్చన్ నంబర్ 6. ఇటీవల అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాగ్నిషన్ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రూపొందించింది. దాని పేరు ఏమిటి? సమాధానం: డెవిన్. వివరణ: ఇదొక్క కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ AI చాట్ బాట్. డెవిన్ ప్రముఖ AI కంపెనీలు నిర్వహించిన ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసిందని ఆ సంస్థ తెలిపింది. దీనికి ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు అలవోకగా కోడ్ను రాసేస్తుంది, వెబ్సైట్లను క్రియేట్ చేస్తుంది, సాఫ్ట్వేర్ సృష్టిస్తుంది. కష్టతరమైన ఇంజనీరింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను అమలు చేయగల సామర్థ్యం డెవిన్కు ఉంది. క్వశ్చన్ నంబర్ 7. భారతదేశం యొక్క ప్రాజెక్టులకు కనెక్టివిటీ సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. గోల్డెన్ చతుర్భుజి ప్రాజెక్ట్ కింద తూర్పు పశ్చిమ కారిడార్ దిబ్రూఘర్ మరియు సూరత్లను కలుపుతుంది. 2. ట్రైలేటరల్ హైవే మయన్మార్ మీదుగా మణిపూర్లోని మోరే మరియు థాయిలాండ్లోని చియాంగ్ మాయ్ని కలుపుతుంది.
3 బంగ్లాదేశ్ చైనా భారత్ మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిని చైనాలోని కున్మింగ్తో కలుపుతుంది. పై స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? 1 1 మాత్రమే, 2 2 మరియు 3 మాత్రమే, 3 1 2 మరియు 3 4 పైవేవి కాదు. సమాధానం 4. వివరణ: స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ భారతదేశంలోని ప్రధాన రహదారి అభివృద్ధి ప్రాజెక్ట్. దీని లక్ష్యం 4 ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కోల్కతా. తూర్పు పశ్చిమ కారిడార్ ఒక భాగం. ఈ ప్రాజెక్ట్ మరియు అస్సాంలోని సిల్చార్ను గుజరాత్లోని పోర్బందర్ను కలుపుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది కాదు. ఐఎంటీ ట్రైలేటరల్ హైవే భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలోని మోరేను థాయిలాండ్లోని మేసోట్తో కలుపుతుంది. మయన్మార్ గుండా వెడుతోంది. ఇది కనెక్టివిటీని పెంపొందించడానికి ఉద్దేశించిన ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. భారతదేశం, మయన్మార్ మరియు థాయిలాండ్ మధ్య వాణిజ్యం. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది కాదు. బంగ్లాదేశ్ చైనా భారత్ మయన్మార్ ఎకనామిక్ కారిడార్ గిమ్ కారిడార్ ప్రతిపాదిత అనుసంధానం బంగ్లాదేశ్, చైనా, భారతదేశం మరియు మధ్య ఆర్థిక సహకారం మరియు వాణిజ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రాజెక్ట్. మయన్మార్ ఈ కారిడార్ చైనాలోని కున్మింగ్ నుండి మయన్మార్ మరియు బంగ్లాదేశ్ మీదుగా నడుస్తుందని భావిస్తున్నారు మరియు చివరికి భారతదేశంలోని కోల్కతాకు చేరుకుంటాయి. కాబట్టి స్టేట్మెంట్ 3 సరైనది కాదు. కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం. క్వెశ్చన్ నంబర్ 8 కింది ప్రకటనలను పరిగణించండి. యూపీఎస్సీ 2023 1 అమర్కంటక్ కొండలు వింధ్య మరియు సహ్యాద్రి శ్రేణుల సంగమం వద్ద ఉన్నాయి. 2 బిలిగిరిరంగన్ కొండలు సాత్పురా పర్వత శ్రేణికి తూర్పు వైపున ఉన్నాయి. 3 శేషాచలం కొండలు పశ్చిమ కనుమల యొక్క దక్షిణ భాగంలో ఉన్నాయి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? 1 1 మాత్రమే సరైనవి, 2 2 మాత్రమే సరైనవి, 3 3 మాత్రమే సరైనవి, 4 ఏదీ లేదు. సమాధానం డి. వివరణ: అమర్కంటక్ భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో ఉన్న ఒక తీర్థయాత్ర పట్టణం. నర్మదా నది, మహానది మరియు పుత్ర నదుల మూలం. ఇది ఆగ్నేయ మధ్య ప్రాంతంలో ఉంది ప్రదేశ్. కాబట్టి స్టేట్మెంట్ 1 సరైనది కాదు. బిలిగిరిరంగన్ కొండలు సాత్పురా శ్రేణికి తూర్పు వైపున ఉండవు మరియు ఇవి ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలోని కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా. అవి తూర్పు కనుమల పర్వత శ్రేణిలో భాగం కాదు, సాత్పురా శ్రేణి. కాబట్టి స్టేట్మెంట్ 2 సరైనది కాదు. తిరుమల శ్రేణి అని కూడా పిలువబడే శేషాచలం కొండలు తూర్పు కనుమలలోని కొండ శ్రేణులు. దక్షిణ ఆంధ్రప్రదేశ్. అవి పశ్చిమ మరియు వాయువ్య మరియు రాయలసీమ ఎగువ ప్రాంతాలతో సరిహద్దులుగా ఉన్నాయి. ఈశాన్యంలో నంద్యాల లోయ. కాబట్టి స్టేట్మెంట్ 3 సరైనది కాదు. కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం. క్వెశ్చన్ నంబర్ 9 కింది ధృవీకరణ ఏ సంతోషంగా ఉన్న స్మైలీ మరియు కారణం ఆర్ పరిగణించండి. సరైన కోడ్ను ఎంచుకోండి. ధృవీకరణ ఏ రాష్ట్రపతి యూనియన్ కార్యనిర్వాహక అధికారం కలిగి ఉంటారు. కారణం ఆర్ యూనియన్ కార్యనిర్వాహక అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడుతుంది. రాజ్యాంగం ప్రకారం నేరుగా లేదా తన అధీనంలో ఉన్న అధికారుల ద్వారా అమలు చేస్తారు. కోడ్లు 1 ఏ ఆర్ 2 నిజం ఆర్ అనేది ఏ కు సరైన వివరణ. 2 ఏ ఆర్ 2 నిజం కానీ ఆర్ అనేది ఏ కు సరైన వివరణ కాదు. 3 ఏ నిజం కానీ ఆర్ తప్పు. 4 ఏ తప్పు కానీ ఆర్ నిజం. సమాధానం 1 ఏ ఆర్ 2 నిజం ఆర్ అనేది ఏ కు సరైన వివరణ. వివరణ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 ప్రకారం యూనియన్ యొక్క కార్యనిర్వాహక అధికారం అధ్యక్షునికి ఇవ్వబడుతుంది మరియు ఈ రాజ్యాంగం ప్రకారం నేరుగా లేదా అతనికి అధీనంలో ఉన్న అధికారుల ద్వారా అతను అమలు చేయాలి. క్వెశ్చన్ నంబర్ 10 రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించి కింది ప్రకటనలలో ఏది సరైనది? 1 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాల్సి ఉంటుంది.
2 పంచాయతీ మున్సిపాలిటీలకు కేటాయించిన పన్నులు, సుంకాలు, కోళ్లు, రుసుములను నిర్ణయించడంపై ఇది సిఫార్సు చేస్తుంది. 3 పంచాయతీల పరిస్థితిని సమీక్షించడానికి పంచాయతీల ఆర్థిక స్థితిని ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటును ఆర్టికల్ 243 వివరిస్తుంది. దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1 1 మరియు 2 మాత్రమే, 2 2 మరియు 3 మాత్రమే, 3 1 2 మరియు 3 4 పైవన్నీ. సమాధానం 1 1 మరియు 2 మాత్రమే. వివరణ ప్రకటన 1 సరైనది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎస్ఎఫ్సి అనేది భారతదేశంలో రాష్ట్ర ఉపరాష్ట్ర స్థాయి ఆర్థిక సంబంధాలను హేతుబద్ధీకరించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణల కాస్ ద్వారా సృష్టించబడిన సంస్థ. ప్రకటన 2 సరైనది. ఆర్టికల్ 243 కూడా సిటీ కౌన్సిళ్లు లేదా మున్సిపాలిటీలను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఆర్టికల్ 243 కింద ఏర్పాటు చేసిన ఫైనాన్స్ కమిషన్ నేను మున్సిపాలిటీల ఆర్థిక స్థితిగతులను కూడా సమీక్షించి గవర్నర్కు సిఫార్సులు చేస్తారు. పాత్ర: ఒక రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ఫైనాన్స్ కమిషన్ లాగానే విధులు నిర్వహిస్తుంది. ప్రకటన 3 తప్పు పంచాయతీల ఆర్థిక స్థితిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటును ఆర్టికల్ 243 కాకుండా ఆర్టికల్ 243 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒక రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర గవర్నర్ చేత ఏర్పాటు చేయబడుతుంది. Thank you for watching this video. Please subscribe my YouTube channel name @Naresh Academy 5509.